భరద్వాజ గారు, కాంత సినిమా ఒకటి రిలీజ్ అయింది ఈరోజు, ప్రీమియర్ చూశారు కదా, ఏంటి పరిస్థితి? ఎలా అనిపించింది మీకు? జనానికి చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇది ఒక పీరియాడికల్ సినిమా అని చెప్పారు ముందు. అవును. 50 దశకానికంటే ముందు జరిగినటువంటి మెడ్రాస్లో సినిమా పరిశ్రమకి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని ఒక ప్రచారం జరిగింది. దాంతో దాదాపుగా చాలామంది త్యాగరాజ భాగవతార్ వ్యవహారము అని అనుకున్నారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టు రేపు 18వ తారీఖు విచారణ ఉంది. అయితే ఇది త్యాగరాజ భాగవతార్ కథకి సంబంధించిన వ్యవహారం ఏమీ లేదు దీనిలో. ఇది వేరే కథ. ఓకే. అయితే దీనిలో కూడా కుట్రపూరితంగా ఒక హీరోని జైలుకి పంపించటము అనేటువంటి ఒక ఎలిమెంట్ను వాడారు. అదొకటే. అంటే ఒక డైరెక్టరు కాన్స్పిరసీ చేసి ఒక హీరోని జైలుకి పంపించటం ఒక 307 కేసులో అది వాడుకున్నారు. ఆ ఎలిమెంట్ను వాడుకున్నారు తప్ప మిగిలిన కథకి దానికి ఆ జరిగినటువంటి కథకి దీనికి ఏ సంబంధము లేదు. ఇది టోటల్గా ఒక డైరెక్టర్కి హీరోకి మధ్య జరిగేటువంటి ఈగో క్లాష్. ఆ ఈగో క్లాష్ మధ్యలోకి వచ్చినటువంటి ఒక అమ్మాయి జీవితం ఏమైపోయింది అనేది కథ. ఓహో. అంతకు మించి ఏమీ లేదు ఈ సినిమాలో. అంటే మెయిల్ ఈగో అనేది ఏ లెవెల్లో నడుస్తుంది, మధ్యలో ఎవరైనా ఫిమేల్ వస్తే ఎలా వాళ్ళ జీవితాలు ఎలా అయిపోతాయి అనేది ఒక అండర్ కరెంట్ తీసుకున్నాడు ఆయన. తీసుకొని దాని మీద కథను నడిపాడు. భాగ్యశ్రీ అనే నటికి ఇది మంచి క్యారెక్టర్. తను కూడా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకుంది, నాకు లక్కీగా వచ్చింది ఈ క్యారెక్టర్ అని. తన పెర్ఫార్మెన్స్ని ప్రపంచం ముందుకు తీసుకురావడానికి దొరికినటువంటి ఒక అవకాశం సద్వినియోగం చేసుకుంది. అలాగే ఇందులో పోలీస్ ఆఫీసర్గా రానా కనిపిస్తాడు. అంటే జరిగినటువంటి మిస్టరీని ఛేదించేటువంటి పోలీస్ ఆఫీసర్గా రానా ఉంటాడు. అలాగే మనకి త్యాగరాజ భాగవతార్ కేసుకు సంబంధించి ఆయన జీవితంలో ఒక స్టూడియో యజమాని, ఒక డైరెక్టర్ కాదు యాక్చువల్గా ఒక కమెడియన్ను, త్యాగరాజ భాగవతార్, ఈ 3 పాత్రలు ఉన్నాయి ఆ ప్రధానమైనటువంటి ఎలిమెంట్లో. అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లు. అయితే ఇప్పుడు ఏం చేశారంటే స్టూడియో అధిపతి క్యారెక్టర్ కూడా వాడారు దీనిలో. ఓకే. వాడి డైరెక్టరు హీరో పెట్టారు. వీళ్ళ ముగ్గురు మధ్య జరుగుతుంది కథ ప్రధానంగా. అయితే మెయిన్ ఘర్షణ వీళ్ళిద్దరి మధ్య, దర్శకుడికి హీరోకి మధ్య. ఆ ఘర్షణ ఏంటంటే, నేను పరిచయం చేసిన హీరోవి నువ్వు చప్పట్ల కోసం మొహం వాచిపోయి ఇష్టం వచ్చినట్టుగా నటిస్తున్నావు. అంటే ప్రజల రియాక్షన్ ఆధారంగా నీ నటనని నువ్వు ముందుకు తీసుకెళ్తున్నావు తప్ప నటుడిగా నిన్ను నువ్వు చంపేసుకుంటున్నావు అనే ఆర్గ్యుమెంట్తో డైరెక్టర్ ఉంటాడు. ఆయనేమో నువ్వు పరిచయం చేశావు అనేటువంటి కృతజ్ఞత నాకు నీ పట్ల ఎప్పుడూ ఉంటుంది. కానీ నేను ఎప్పుడైతే జనంతో కనెక్ట్ అవుతున్నానో నాకు కూడా జ్ఞానం వస్తుంది కదా. ఆ తర్వాత ఎదుగుదలంతా నేను డిజైన్ చేసుకున్నదే కదా. నా ప్రతి సినిమాకి మీరే దగ్గరుండి నడిపించలేదు కదా. నా స్టార్డమ్ అంతా కూడా నా కృషి వలన వచ్చింది. నా కృషి కాదని కేవలం పరిచయం చేశామనేటువంటి అభిప్రాయంతో మీరు నా మీద దాష్టీకం చేయటం తప్పు అనేది అతని ఆర్గ్యుమెంట్. ఈ గురు శిష్య బంధం అని ఇండస్ట్రీ అనుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. కానీ ఈ గురు శిష్యుల మధ్య తీవ్రమైన ఘర్షణ ఉంటుంది, ఈగో క్లాష్ ఉంటుంది. అలాగే ఆయన కొంచెం పరాజయాల్లోకి వెళ్తాడు డైరెక్టర్ గారు, హీరో విజయాలతో ఉంటాడు. హీరో గారు ఒప్పుకుంటే సినిమా కంప్లీట్ అవుతుంది, స్టూడియో కష్టాల నుంచి బయటపడవచ్చు అని ప్రొడ్యూసర్ అనుకుంటూ ఉంటాడు. అలా ఒక సినిమాని అతి కష్టం మీద వీళ్ళిద్దరిని మ్యాచ్ చేసి ఒక సినిమా ప్రారంభిస్తారు. అది కథ ఆయనదే. ఆయన తన జీవితంలోని సంఘటనలు తీసుకొని ఒక కథ అల్లి సినిమా తీస్తాడు. దాన్ని మార్చే ప్రయత్నం చేస్తాడు ఇతను హీరో. అది జీవితాన్ని నా జీవితంలో నేను చూసిన ఘర్షణని తెరకెక్కించే ప్రయత్నం చేస్తుంటే నువ్వెవడివి మార్చడానికి అనేది లైన్ అని గొడవ పడతారు ఇద్దరు. ఆ గొడవ మధ్యలోకి అనుకోకుండా ఒక హీరోయిన్ ఇన్వాల్వ్ అవుతుంది. వద్దులేండి, మొత్తం కథ రివీల్ అయినట్టు ఉంటుంది. ఓకే, మెయిన్ హైలైట్స్ చెప్పారు కదా. ఓకే. ఎంటర్ అయిన తర్వాత ఓకే ఆ అమ్మాయి పడే ఘర్షణ ఏమిటి, వీళ్ళు పడే ఘర్షణ ఏంటి, టోటల్గా దీని మీద ప్రపంచం ఏమనుకుంటుంది, ఇది
కథ లైన్ పట్టుకొని ఈ లైన్ లో సినిమా నడిపారు. ఫైనల్ గా ఒక మర్డర్ మిస్టరీ ఉంది. ఓకే. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఒక పోలీస్ ఆఫీసర్ స్టూడియోలోకి ప్రవేశిస్తాడు. ఆయన మొత్తం అందరినీ సస్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ స్టూడియో యజమానిని, అలాగే డైరెక్టర్ని, ఈ హీరో గారిని, అలాగే హీరో గారి మామగారిని, వీళ్ళందరినీ ఆయన రాడార్లో పెట్టి వీళ్ళందరి నుంచి నిజం రాబట్టే ప్రయత్నం చేస్తాడు. ఫైనల్గా నిజం చచ్చిపోతుంది, కానీ నిజం అనేది చచ్చిపోవటం అనేది చాలా అద్భుతంగా చివరిలో దాన్ని డ్రైవ్ చేసిన పద్ధతి. క్లైమాక్స్ 20 నిమిషాలు చాలా బాగా నడిపాడు డైరెక్టర్ సెల్వమణి. అది అతని టాలెంట్. అంటే దాని మీద డిపెండ్ అయింది సెకండ్ హాఫ్ సినిమా అంతా. ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రాగ్గా అనిపిస్తుంది. ఓకే. రానా క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సినిమాలో ఒక ఇంట్రెస్ట్ మొదలవుతుంది. ఓకే. మొదలై అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు చాలా ఈగర్గా తీసుకెళ్ళిపోయాడు. క్లైమాక్స్ అతను డిజైన్ చేసుకున్న పద్ధతి చాలా బాగుంది. అది అక్కడ పర్టికులర్గా దుల్కర్ సల్మాన్ నటన అద్భుతంగా నడిచింది. అది అంటే టోటల్గా ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకుని అతను నటించినటువంటి పద్ధతి ఆడియన్స్ని ట్రాన్స్లోకి తీసుకెళ్లే లెవెల్లో అతని పెర్ఫార్మెన్స్ నడిచింది. రానా ఆ క్యారెక్టర్ పరిధిలో ఉన్నాడు. ఆ క్యారెక్టర్కి ఏం కావాలో ఆ ఎలిమెంట్స్ అన్నీ తను ఏదో పద్ధతిలో రీసెర్చ్ చేసి కంట్రిబ్యూట్ చేశాడు. అందుకని వీళ్ళిద్దరూ నిర్మాతలుగా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఈ కథలో అనేది సెకండ్ హాఫ్ చూస్తే అర్థమవుతుంది. ఓకే. సముద్రఖని కూడా ఒక డైరెక్టరు ఇగో హర్ట్ అయ్యి హీరో వర్షిప్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక డైరెక్టర్ మానసిక స్థితిని ఆయన అద్భుతంగా తెర మీద పోర్ట్రైట్ చేశాడు. అలా ప్రతి ఒక్క నటుడు, నటి అందరూ చాలా అద్భుతంగా నటించడానికి అవకాశం దొరికిన స్క్రిప్ట్ ఇది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకున్నారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ నడిచేటువంటి సన్నివేశాలు, వాళ్ళ మధ్య జరిగేటువంటి ఘర్షణని డైలాగ్ రూపంలో కానీ లేకపోతే దృశ్య రూపంలో కానీ చూపించడు డైరెక్టర్. అది ఆడియన్స్ అర్థం చేసుకోవాలి అన్న టోన్లో నడుస్తుంది. అది కొంచెం ఒక తరహా ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అంతవరకే. ఎప్పుడైతే అసలు కథలోకి సినిమా ఎంటర్ అయిపోయిందో భిన్నమైనటువంటి లేయర్స్లో నడుపుతాడు. వీళ్ళ మధ్య జరిగినటువంటి పాత ఇన్సిడెంట్లన్నీ ఫ్లాష్ బ్యాక్ ముక్కల్లాగా అక్కడక్కడ అతుక్కుంటూ వెళ్ళాడు. ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటే తప్ప సమగ్రమైనటువంటి సినిమా దర్శనం కాదు. ఫైనల్గా ఒక మంచి లైన్ తీసుకున్నాడు. ఆ మంచి లైన్ని, అంటే అది కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారమే కాదు, బయట జీవితాల్లో కూడా ఈ ఈగో క్లాష్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా విషయాలు సెల్ఫ్ సెంట్రిక్గా ఆలోచించడమే జరుగుతుంది. ఈగో క్లాష్ అనేది గుర్తించడం ఒక ఇష్యూ అయితే, సెల్ఫ్ సెంట్రిక్గా వెళ్తున్నామని గుర్తించడం మరో గొడవ. ఈ రెండూ మర్చిపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి అనేది పర్సనల్ లైఫ్, ఒక వ్యక్తిత్వ పాఠం కూడా ఉంది దీనిలో. ఇలా రకరకాల విషయాలు జోడించడం ద్వారా ఈ కథకు ఒక పరిపూర్ణత తీసుకొచ్చాడు అతను. అందుకని ఈ సినిమా మీద ఆడియన్స్ నుంచి అలాంటి అభిప్రాయం ఉన్నా కానీ ఇది మంచి సినిమా. ఓకే. ఒక మంచి ప్రయత్నం. ఆ కథని, డైరెక్టర్ని అర్థం చేసుకుని ఈ సినిమా తీయటానికి సహకరించినందుకు గాను రానాని, అలాగే దుల్కర్ సల్మాన్ని అయితే అభినందించి తీరాల్సిన పరిస్థితి. ఓకే. థ్యాంక్ యూ అండి.